తిరుపతి స్మార్ట్ సిటీ దిశగా మరో భారీ అడుగు వేసింది. కచ్చపి కళాక్షేత్రంలో సుమారు 120 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ను జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా నగరంలోని 135 కీలక ప్రాంతాలను సీసీటీవీల నిఘాలోకి తీసుకొచ్చారు. పోలీసు, మున్సిపల్ సేవలతో పాటు అలిపిరి మార్గంలో భద్రతను ఒకే చోట నుండి పర్యవేక్షించనున్నారు. ముఖ్యంగా 20 ప్రధాన కూడళ్లలో ఆటోమేటెడ్ ట్రాఫిక్ సిగ్నలింగ్, ఈ చలన్ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ సాంకేతిక విప్లవం ద్వారా భక్తులకు, స్థానికులకు మరింత మెరుగైన భద్రత, పౌర సేవలు అందనున్నాయి. మనందరికి తెలిసిందే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇదివరకు స్మార్ట్ సిటీస్ అయినటువంటి వైజాగ్ అండ్ కాకినాడలో కూడా ప్రారంభించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇది స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లో తిరుపతిలో ఈ ICCC అనేది ఈ రోజు మనం ప్రారంభిస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక తిరుపతి పట్టణం అంతా కూడా మనము ఎక్కడికక్కడ సీసీ కెమెరాస్ బిగించి వాటి నుంచి లైవ్ ఫీడ్ తీసుకొని వాటిని డే టు డే యాక్టివిటీస్ లో ముఖ్యంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ గానీ, డే టు డే మున్సిపల్ సర్వీసెస్ లో గానీ, అదేవిధంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీసెస్ లో గానీ, ఇట్లా అన్ని విధాలుగా ఆ లైవ్ ఫీడ్ ని తీసుకొని వాటిని అనాలిసిస్ చేస్తూ కంటిన్యూస్ గా ఇప్పుడు మనం కూర్చున్నటువంటి రూమ్ ఇది కమాండ్ కంట్రోల్ సెంటర్ రూమ్. ఇక్కడ నుంచి మొత్తం అన్ని ఆపరేషన్స్ కూడా చేస్తూ ఉంటారు. మొత్తం లైవ్ ఫీడ్ తీసుకొని వాటి నుంచి విజువల్స్ అనాలిసిస్ చేయటం, అదేవిధంగా థెఫ్ట్ మేనేజ్మెంట్ లో బాగా పనికొస్తుంది, అదేవిధంగా క్రైమ్ మేనేజ్మెంట్ లో పనికొస్తుంది, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ లో కూడా బాగా పనికొస్తుంది. మనకి డే టు డే లో ముఖ్యంగా వెహికులర్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, శానిటేషన్, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎవరైనా రెసిడెంట్స్ గానీ ఎవరైనా చెత్త డంప్ చేస్తే వాళ్ళని ఐడెంటిఫై చేసి ఫైన్ వేయటం, అదేవిధంగా కాంక్రీట్ అండ్ కన్స్ట్రక్షన్ వేస్ట్, C&D వేస్ట్ ని ఎవరైనా వేస్తే వాళ్ళని ఐడెంటిఫై చేయటం, ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. దాదాపు ఇది 120 కోట్లతో ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్ ని నెట్ కార్పొరేషన్ ఇండియా నెల్లూరు వారు ఏర్పాటు చేయడం, వారి ద్వారా చేయడం జరిగింది. దాదాపు 135 కెమెరాలు 24 గంటలు పర్యవేక్షణలో తిరుపతి నగరంలో ఎక్కడ ఏది జరిగినా ఎప్పటికప్పుడు ఇమీడియట్ గా తెలుసుకునే అవకాశాలు చాలా సిస్టమేటిక్ ఈ యొక్క కమాండ్ కంట్రోల్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ట్రాఫిక్ నిర్వహణ, ఎమర్జెన్సీ సేవలు, స్పందన, అదేవిధంగా మున్సిపల్ సేవలు, ఈ దొంగ రవాణా, వెహికల్స్ గుర్తింపు, పార్కింగ్ నిర్వహణ, ఈ వాహనములు నెంబర్ ప్లేట్ లేకుండా తిరగడం, ఇటువంటి అన్నింటినీ కూడా ఒక్క చోటు నుంచే కార్పొరేషన్ తిరుపతి నియోజకవర్గ పరిధి మొత్తం కూడా ఒకే చోటు నుంచి ఆపరేట్ చేసి ఎక్కడ ఏమి జరిగినా ఇమీడియట్ గా తెలుసుకోవడం, చాలా దానిపైన యాక్షన్ తీసుకోవడం, ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇనాగ్రేషన్ సందర్భంగా ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టుగా అన్ని కెమెరాస్ ఇంటిగ్రేట్ చేస్తూ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయడం వల్ల అటు ట్రాఫిక్ మేనేజ్మెంట్, ముఖ్యంగా ట్రాఫిక్ వైలేషన్స్ ని ఇక్కడ నుంచి మాన్యువల్ గా కాకుండా ఆన్లైన్ లోనే ఫైన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఓవర్ స్పీడ్ కానీ, లేదంటే లైన్ క్రాస్ చేయడము, లేదా ఇంకా రాబోయే రోజుల్లో హెల్మెట్ లేకపోయినా లేదా రెడ్ లైన్ క్రాస్ చేసినా కానీ ఆటోమేటిక్ గా RTC ద్వారా ఫైన్ చేసే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రజలందరూ కూడా ఫైన్, ఒక పోలీస్ లేకపోయినా కానీ ఖచ్చితంగా ట్రాఫిక్ నియమాలు పాటించాలా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదేవిధంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ తో పాటు క్రైమ్ మేనేజ్మెంట్ లో కూడా చాలా వరకు కెమెరాస్, ఇప్పుడు ఉంచిన కెమెరాస్ ఉపయోగపడతాయి. లా అండ్ ఆర్డర్ పరంగా చూసినప్పుడు మనకి తిరుపతి జిల్లా చాలా ప్రధానంగా ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రజలు ఎంతమంది ఎక్కడ ఉన్నారు, వారిని ఏ విధంగా మనం గైడ్ చేయాలి అనేది కూడా ఈ కెమెరాస్ ద్వారా మనం ఉపయోగించగలుగుతాం. ఇనాగ్రేషన్ సందర్భంగా